తిరుపతిలో పరసాల వీధి అంటారనమాట. అంటే పట్నంల వీధి అని కూడా అంటారు. ఆ ఏరియాలో రేణుకమ్మ అమ్మవారి గుడి ఉంది. సో, అమ్మవారి తిరునాళ్ళు మార్చి 14, 15, 16 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో, అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు ఇక్కడి ప్రజలు. మెయిన్‌గా శుక్రవారం రోజు బాగా చేస్తారనమాట. మేమెప్పుడు కూడా శుక్రవారం రోజే గుడికి వెళ్ళి అక్కడ ఉభయం తీసుకుంటాము. యాక్చువల్లీ ఆ గుడి గురించి అక్కడ ఎంత బాగా చేస్తారు, ఎంత మహిమగల అమ్మవారని చెప్పేసనంతా కూడా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ రేఖ అని ఒక అమ్మాయి ఉండేది. తను చెప్పిందనమాట. సో, తన ద్వారా మా చెల్లి వెళ్ళేసొచ్చేది ఆ టెంపుల్‌కి అవంతా. సో, మా చెల్లిని చూసి తనతో ఒక 2 టైమ్స్ మేము వెళ్ళేసొచ్చాము. ఆ తర్వాత నుంచి మేము కూడా స్టార్ట్ చేశాము. ఉభయంకి పే చేసి తీసుకోవడము. సో, మనం ఏదన్నా గట్టిగా కోరుకొని అమ్మవారి దగ్గర మనం ఉభయం కట్టి శుక్రవారం రోజు ఉభయం ఇస్తారనమాట. అవంతా తీసుకున్నామంటే సో, మన కోరిక నెరవేరుతాయి అని చెప్పేసని అనుకుంటూ ఉంటారు. దానికి మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క అమౌంట్ ఉంటుందనమాట. ఈసారేమంటే రూ. 1,200 పే చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మేము అంతే అమౌంట్ పే చేసాము. ఈ ఇయర్ కూడా అంతే ఏం పెంచలేదు. సో, ఆ అమౌంట్ పే చేసామంటే ముందుగా పే చేసేయాలి గుడి దగ్గరికెళ్ళి. మళ్ళా శుక్రవారం రోజు రాత్రి 9 గంటల పైన మనం గుడి దగ్గరికెళ్ళామంటే గుడి ముందర స్టేజ్‌లాగా పెట్టి అక్కడ ఇక్కడుందో చూసారు కదా! ఆ స్టేజ్ దగ్గర పూజారి కూర్చొని అందరికి ఉభయం ఇస్తూ ఉంటారనమాట. అక్కడ చూస్తుంటే ఇదే గర్భగుడి. అమ్మవారిని ఈ విధంగా ముందర పెడతారు. సో, క్యూలో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అలా అంత జనాభాను చూసి దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా బయట నుంచి దర్శనం చేసుకునే విధంగా అమ్మవారు మనకు బాగా కనిపిస్తారనమాట. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని మేము ఈ విధంగా వచ్చి అక్కడ స్టేజ్ పైన కూర్చున్నాము. సో, ఫ్యామిలీ విధంగా కూర్చొని ఫస్టు స్వామి కుంకుమ అవి ఇస్తారనమాట. లేడీస్‌కైతే మనమే పెట్టుకోవాలి. బాయ్స్‌కి, పిల్లలకి, జెంట్స్‌కి పిల్లలకి వచ్చి స్వామి పెడతారు. మళ్ళీ ఇలా కండువ తీసి జెంట్స్‌కి వేస్తారనమాట. మళ్ళా నెక్స్ట్ జాకెట్టు, పసుపు, కుంకుమ అవన్నీ కూడా కలిపి ఒక కిట్ లాగా బ్యాగ్‌లో పెడతారు. అది మనం లేడీస్ తీసుకోవాలనమాట. సో, కొంగుతో తీసుకున్నాం. అలాగే తర్వాత స్వామివారు అక్షింతలేసి ఆశీర్వదిస్తారనమాట. సో, ఇది మేము తీసుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడు మా చెల్లి వాళ్ళు కడతారన్నాను కదా! ఈసారి కూడా వాళ్ళు అమౌంట్ అయితే పే చేశారు కానీ, కొన్ని కారణాల వల్ల వాళ్ళు తిరుపతికి రాలేకపోయారు. హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందుకోసం అని చెప్పేసని వాళ్ళ ప్లేస్‌లో మా మదర్ తీసుకున్నారు. సో, మా మదర్‌కి తోడుగా మా వాడెళ్ళాడనమాట. సో, అది ఆ ఉభయం వచ్చి మా మమ్మీ ఈ విధంగా తీసుకున్నారు. సో, ఈ విధంగా ఉభయం అయిపోయిన తర్వాత ఒకసారి అక్కడ రంగుల రట్నం ఉందనమాట. అక్కడ రంగుల రట్నము, ఐస్ క్రీము అన్నీ పెట్టుంటారు. సో, అలాంటివన్నీ కూడా ఒకసారి అలా రౌండేసేసి చూసాము. ఆ తర్వాత వెళ్లి గుడిలో ప్రసాదం పెట్టించుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు మా వాడేమంటే బెలూన్స్ అవి అడిగాడు. మా పాపకేమో ఫిష్ బెలూను, బాబుకేమంటే రౌండ్ బెలూన్ తీసుకున్నాం. అలాగే అక్కడ అన్నదానం చేస్తుంటే నాకు ప్రసాదం టేస్ట్ చేయాల్సిందే అని చెప్పేసని కొంచెం అన్నము, సాంబార్ వేసి పెట్టించుకున్నాడు. బట్ టేస్ట్ అయితే చాలా బావుందండి. సో, అమ్మవారి ప్రసాదం కదా! చాలా బాగుంది. ఆ తర్వాత ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసరికి 11:30 అయిపోయింది. సో, ఇంటికొచ్చిన తర్వాత ఈ విధంగా ఆ కిట్‌లో ఏముందో చూద్దామని చెప్పేసని ఓపెన్ చేశామనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక ఐటెమ్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ సంవత్సరం ఏమంటే చీర ఇచ్చారు. ఒకసారి కామాక్షి దీపము, హారతి ప్లేటు, గ్లాసు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం చీర ఇచ్చారు. అలాగే కండువ ఏంటంటే జెంట్స్ పైన పెట్టాను కదా! కండువ. అలాగే ఒక జాకెట్, నెక్స్ట్ గాజులిస్తారనమాట. మామూలుగా పెద్దగా ప్యాక్‌లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా డజన్ బ్యాంగిల్స్‌ని సెట్ చేశారు. అండ్ అలాగే అమ్మవారి కుంకుమ, అమ్మవారి పసుపు కూడా ఇచ్చారు. సో, ఆ తర్వాత ఏమంటే నెక్స్ట్ అమ్మవారి ప్రసాదాలనమాట. ప్రసాదాల్లో వడ అనమాట. సేమ్ తిరుమల కొండ మీద ఎలా ఉంటుందో వడ టేస్ట్ అదే విధంగా ఉండేలాగా చేయించారు. అండ్ అలాగే పసుపు దారము ఎప్పుడు లడ్డూగా ఇస్తారు. ఈసారేమంటే బూందీ ఇచ్చారనమాట. సో, ఇవి అమ్మవారి ప్రసాదాలు ఈసారి. చాలా టేస్టీగా ఉన్నాయి ప్రసాదాలు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.